కల్కి 2898 ఏడి హైప్ ఎలా ఉంది, మ్యాటర్ ఎలా ఉంది, లేట్ అయినా లేటెస్ట్గా వస్తాను, బక్లప్ ఇంకా తిరిగేలేదే లేదు. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏం చేసుకుంటూ వెళ్ళిపోండి. 175 వద్దులే, 176కి వచ్చాం మనం. సో మళ్ళీ ట్రోల్ చేస్తారు. 176K దగ్గరలో ఉన్నాం. 200 చేసేద్దాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 200 చేసేద్దాం. దానికి మీరు సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. మనం మొదలు పెడదాం. ముందైతే కొన్ని గ్రౌండ్ రూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తారండి. చాలామంది థియరీస్ చెప్తున్నారు, చాలామంది లీక్డ్ అది ఇది చాలా మెటీరియల్ చెప్తున్నారు. నేను వాటిలో దూరదలుచుకోలేదు. ఎందుకురా అంటే 2 రీజన్స్. నెంబర్ 1, మనకి పురాణాలు కాన్సెప్ట్లు నామనిషానా అనమాట. ఎందుకురా అంటే మీకు తెలిసిందే కదా, రాముడు కోసం తీసుకొచ్చాడు హనుమంతుడు మన సంజీవిని అని చెప్పా. అలా ఉంటుంది మన నాలెడ్జ్. సో తెలియని విషయాల్లో దూరి కామెడీ ఎందుకు కావాలి, లేదా పక్కలో కాంటెంట్ కాపీ చేసి ఎందుకు చేయాలి, ఈ రీజన్స్ వల్ల వద్దు. పాయింట్ నెంబర్ 2, బేసిక్గా ఇలాంటి లీక్డ్ కానీ థియరీ కానీ ఏదో ఒకటి చెప్పా, అది నిజమైంది. అప్పుడు బండబూతులు తిట్టుకుంటారు సినిమా థియేటర్లో, ఆ ఫీల్ పోద్ది. సో అందుకే అది కూడా చెప్పట్లేదు. బేసిక్గా నాకు తెలీదు, తెలిసిన ఏదైనా చెప్పి నిజమైంది అనుకోండి బిస్కెట్ అయింది. సో ఈ 2 రీజన్స్ వల్ల వద్దు. ఇంకా మనం ఏం మాట్లాడతామంటే ఏమేమి చూశాను, చూసినప్పుడు ఏమేమి అనిపించింది, అలా మాట్లాడుకుంటే వెళ్దాం. ఫస్ట్ అయితే ఇనీషియల్ కూడా వచ్చింది కదండి గ్లిమ్స్ అని, అది చూసా. అప్పుడు కూడా అదే చెప్పా, ఇప్పుడు కూడా అదే పాయింట్. ఏంటంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆ వెపన్స్ చాలా కామెడీగా ఉన్నాయన్నట్టు అనిపించింది. ఏది గ్లిమ్స్ అప్పుడు 10 months బ్యాక్ వచ్చినప్పుడు. సరే టైం ఉంది, డెవలప్ చేస్తారు, అప్పటికైతే ఆ ఫీల్ అయితే అది ఎక్కువ చూపిలేదు వాళ్ళు మరి. సో ఉన్న దాంట్లో అదే చెప్పాను. కానీ దాని తర్వాత బుజ్జి భైరవ అన్నారు. ఈ బుజ్జి ఏంటి, అది వెహికలా లేకపోతే రోబోటా, అసలు ఏమవుతుంది అని చెప్పి అంత ఫాలో అవ్వలేదు. కానీ కూర్చున్నా, ఇవాళ కూర్చొని కొంచెం చూసా. సో ఆ కాన్సెప్ట్ బాగుందండి. బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ చూశాను. దాంట్లో పాజిటివ్స్ ఏంట్రా అంటే, చూసి కొంచెంసేపు కూర్చొని 2 చూశాక ఇంకా కావాలి, అరే ఇదేదో ఇంకొన్ని ఎపిసోడ్స్ ఉంటే బాగుంటుంది కదా, ఇదేదో బాగుంది కదా అంటే అనిపించింది. ఆ పార్ట్ అయితే డెఫినెట్లీ ఉంది. అండ్ ఇది ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టారు. ఐ హోప్ ఇది బేసిక్గా సినిమాకు ముందు జరిగింది మనకి అర్థం కావడం కోసం పెట్టారు అనుకుంటున్నా. మళ్ళీ ఇదే సినిమాలు రిపీట్ అయితే మాత్రం బోర్ కొట్టేస్తుంది. బట్ యా, సోఫార్ ఏదైతే ఉందో, ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తారో పర్లేదండి. ఒక మూవీ కోసం ఇంత ఎఫర్ట్ పెట్టారంటే క్రేజీ. అసలు దీంట్లో నెగిటివ్ థింగ్స్ ఉన్నాయారా అంటే కామెడీ అండి. నాకు ఆ కామెడీ మరీ పిల్ల పిత్రే కామెడీ టైప్ అనిపించింది. నాకు అసలు ఎక్కల. సినిమాలో కూడా ఇలాంటి ఎలిమెంట్స్ పెట్టి బ్రహ్మానందం గారు కానీ ఈ కామెడీ సీన్స్ కానీ ఇలా బట్టలు ఎగరడం, కింద పడేయడం, ఊప్ సారీ అనడం, ఇలా క్లమ్సీగా ఉండడం, ఏమో నాకు అదంతా ఎక్కల. సో అది కిడ్స్ కోసం కేటర్ అయినట్టు అనిపించింది. అది సినిమాలో తక్కువ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. బట్ అదర్వైజ్ పర్లేదు. ఇంకా డబ్బింగ్ కొంచెం అటు ఇటు ఉంటుంది, ఆబ్వియస్లీ యానిమేషన్ అది ఒకటి చిన్న ఉంటాయి కానీ నెట్ పికింగ్ అది కాకుండా అయితే ఓవరాల్గా అది కొంచెం హైపే. దాని పర్పస్ అది సర్వ్ చేసింది. నాకైతే హైప్ కొంచెం వచ్చింది. దాని తర్వాత ఇంట్రడ్యూసింగ్ బుజ్జి అని చెప్పి ఒకటి వచ్చింది, కార్ ఎగిరిద్ది అదంతా చూపిస్తారు కదా. తర్వాత మళ్ళీ కార్ చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి. అదంత ఈజీ కాదు, చాలా కన్విక్షన్ చాలా ఉంటే కానీ చేయరు. మన క్రిస్టోఫర్ నోలన్ మావ చేసేవాడు అప్పట్లో, దాని పేరు టంబ్లర్ అనుకుంటా, మన డార్క్ నైట్ మూవీలో ఉంటుంది. కొంచెం సిమిలర్ డిజైన్ అనిపించింది నాకు. బట్ ఐదర్ వే బాగుంది. అది నిజంగా చేశారంటే క్రేజీ అండి. అది కూడా ఒక హైప్ ఫ్యాక్టర్ ఉంది. కానీ నాకు పర్సనల్లీ ఎందుకో అదంత పెనిట్రేట్ అవ్వలేదు అన్నట్టు నాకు అనిపించింది. మరేవో జనాల్లో పెనిట్రేట్ అయిందో తెలియదు, ఆ వెహికల్ అందరూ వచ్చి కూర్చొని ఫోటోలు దిగుతున్నారు కానీ ఆ ఊపు అది రాలేదనిపించింది. ఎందుకో కొన్నిసార్లు ఆ ట్రైలర్ అది మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ట్రైలర్ ఉంది, లేదా సలా ట్రైలర్కి అంత లేకపోవచ్చు, కానీ నాకు ఎందుకు యానిమల్ ట్రైలర్ అనిపిస్తుంది. ట్రైలర్ రాగానే అసలు ఇట్లా అందరు చూడడం, మల్టిపుల్ టైమ్స్ చూడడం, ఒక వేవ్ ఆ టైప్లో. ఈ సినిమాకి ఈ వెహికల్ అలా అయిద్దని అనుకున్నారేమో కానీ నాకైతే ఆ ఇంపాక్ట్ కనపడలా. బట్ ఓకే, నాకైతే హైప్ ఇంకా స్టిల్ ఇంటాక్టే ఉంది. దాని తర్వాత అశ్వత్థామ వచ్చిందండి. అశ్వత్థామ చూసాక అలా పైకి వెళ్ళిపోయింది అనమాట. అసలు బేసిక్గా అసలు పురాణాసు కొంచెం చదివా, నాకు అంత ఐడియా లేదు. హూ ఇస్ దిస్ పర్సన్, డ్రాప్లెట్స్ ఏవో పడుతున్నాయి, ఆగింది సంథింగ్ ఏదో చూస్తే తెలిసింది. మీకు తెలిసే ఉంటుంది, ఈ పార్టీకి అందరూ అదే చెప్తున్నారు. ఎండ్ ఆఫ్ ద వరల్డ్లో లెగుస్తారు, ఆయన మహాభారతం టైం నుంచి ఉన్నారు. డే ఎన్న కనెక్షన్ తలైవా అన్నట్టు అనిపించింది. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. అసలు ఆ మహాభారతాన్ని దీన్ని ఎలా కలుపుతారని ట్రైలర్లో కూడా ఏదో వెపన్ లాగా ఉంటుంది టేబుల్ మీద. నాకు అది ఎందుకు ధనుస్సా లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ దాని ఏదో అంటారు కదా సీక్రెట్ వెపన్, మన ఇట్లా ఒంబు ఇంబిషన్ చేస్తుంటారు, దాని పేరు ఏదో ఉంటుంది. సరే కింద కామెంట్లు రాయండి. అదేదో ఆయుధం ఉంటుంది, ఆ వెరీ డిస్ట్రక్టివ్ పురాణాల్లో ఉండే ఆయుధం. దాన్ని రీక్రియేట్ చేస్తున్నారు, ఏదో పవర్ ఉంది. సో ఏదో జరుగుతుందండి.
సో ఆ పాట మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆయన లెగవడు, ఆయన హైట్, అమితాబ్ బచ్చన్ గారు ఆ పురాణాల్లో అప్పట్లో చెప్పారు కదా, వాళ్ళు చాలా హైట్ ఉండేవాళ్ళు, దేవుళ్ళు, రాముడు కానీ పాండవులు కానీ ఆ టైప్లో. ఆయనని ప్రభాస్ని ఒక ఫైట్లో చూపిస్తే పక్కన అసలు క్రేజీ హైట్ డిఫరెన్స్ ఉంది. ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి అనిపిస్తుంది. ప్రభాస్ గారు ఎలా ఓవర్కమ్ చేస్తారు, నాకు ఎందుకో ఇది బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ సినిమా టైప్లో ఫస్ట్ ఒక వార్ జరిగిద్ది, బ్యాట్మెన్ ఓడిపోతాడు, మళ్ళీ వెళ్ళి టెక్నాలజీతో వచ్చి వేసేస్తాడే టైప్లో నాకు అనిపిస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫస్ట్ ఇద్దరు ఎనిమిస్ ఉంటారు, తర్వాత కలుస్తారు అలా అని నా ఫీలింగ్. అదో థియరీ చెప్పనని చెప్తారా, బట్ ఓకే. ఇలా కొన్ని డిసెప్టివ్గా కూడా పెట్టారు అనిపిస్తుంది. అంటే ఇక్కడ అక్కడ థియరీలు, దీపికా పడుకోన్ ఎవరో తను అది కాదేమో, లేదా మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం, ట్విస్ట్లు ఇలాంటివి చాలా ఉంటాయి అని నా ఫీలింగ్. ఇలాంటివి పెడతారు. సో ఇదంతా చూశాక కొంచెం హైప్ ఇంకా పెరిగింది. మరి ఏంట్రా నీకు అంతే ఫుల్ హైప్తో వెళ్ళిపోతున్నావా అంటే కొన్ని ఉన్నాయండి. ఈ సినిమా ట్రైలర్ చూశాక హైప్ ఇక్కడ దాకా ఉండేది కొంచెం తగ్గింది, మరీ పడిపోయింది అన్న కానీ తగ్గింది. ఎందుకు తగ్గిందిరా అంటే ఫస్ట్ పాయింట్ ఒకటండి, ఆనెస్ట్లీ చెప్తాను, నాకు నాగమామ మీద అంత నమ్మకం లేదు. ఇప్పుడు మీరు తిట్టొచ్చు, ఏరా వాట్ ఈస్ ది ఎవిడెన్స్, ఎందుకు అలా అంటున్నావు అంటే క్వైట్ ఆనెస్ట్లీ నేను మహానటి చూడలేదు. సో తప్పు నాది. సో నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఆయన క్యాపబిలిటీ కానీ స్కోప్ కానీ ఉన్న మెటీరియల్ చూస్తుంటే మాత్రం బాగానే ఉందండి. కానీ ఈయన చేయగలుగుతారా, ఈయన చేశారా ఇంకా అంటే చూస్తే కానీ నాకు తెలియదు. సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. కాకపోతే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ సేమ్ ఇష్యూ అనిపించిందండి నాకు. ఏంటంటే అవుట్డోర్ చాలా మట్టుకు ఇండోర్ చేశారు, అర్థం కాలేదా? మీరు అవుట్డోర్ షాట్స్ అన్నీ అబ్జర్వ్ చేశారనుకోండి, స్టార్టింగ్లో బస్సు ఉంటుంది, తర్వాత వెహికల్ వెళ్ళేది కానీ ఏది చూసినా ఫైట్ జరుగుతున్నప్పుడు కానీ వెనకాల ఒక లైట్, అదొక గ్రీన్ స్క్రీన్ పెట్టి మేనేజ్ చేస్తే అది మేనేజ్ చేసినా నాకు తెలుస్తుంది, అట్లీస్ట్ నాకు అలాగే తెలుస్తుంది. సో అది నాకు కొంచెం చాలా ఆక్వర్డ్గా అనిపించింది, అదొక రిచ్ ఫీల్ రాలా. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూన్ 2 చూశాను. డ్యూన్ 2 చూసినప్పుడు మీరు ఆ లొకేషన్లో నిజంగానే ఇసుకలో తీశారు, ఆ టైప్ ఫీల్ ఉంటుంది, తీసుంటారు యాక్చువల్గా లొకేషన్ కూడా. మరి ఇక్కడ ఎంత మటుకు తీశారో తెలియదు కానీ చూసిన దాని ప్రకారం అయితే మొత్తం స్టూడియోలో తీశారు. ఆ బ్యాక్గ్రౌండ్లో కొట్టేస్తుంది, ఎప్పుడు కార్నర్లో ఒక ఆరెంజ్ లైట్ కొడతా ఉంటుంది చూడండి మీరు. హీరో ఇంట్రో దగ్గర ఉంటుంది, వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఉంటుంది, ఫైట్స్ అప్పుడు ఉంటుంది, అది కంటిన్యూస్గా అదే ఉందనుకోండి, మీకు ఆ స్టూడియో ఫీల్ వచ్చేస్తుంది. ఇప్పుడు వాల్తేరు వీరాల ఆ బోట్ సీన్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది కొంచెం. మరి వర్స్ట్ కంపారిజన్గా అనిపించినా కూడా ఏమోండి అదొక్కటి నాకు కొడుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేయడం జస్ట్ బికాస్ పాన్ ఇండియా అంటే పైకి లోకల్ కిందికి లోకల్ అట్లా అందరిని పెడదాం, పాన్ ఇండియా అవుతుందనే కాన్సెప్ట్ అండి. చాలామంది చేస్తున్నారు, మన ఒక్కరే కాదు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా తీసుకోండి, అక్కడ రోల్ చేయడం కోసం నాగార్జున గారే దొరికారా? ఆనెస్ట్గా ఆలోచించండి, లేదు, తెలుగులో కొంచెం ఉండాలి, ఎవరో ఒకరు తెచ్చి పెడదాం. అలానే దీపికా పడుకునే గారిని కానీ లేకపోతే దిశా పాట్ని కానీ ఎందుకు వై నాకు ఎందుకంటే డబ్బింగ్ దెబ్బేసిందండి, గట్టిగా దెబ్బేసింది. టైం ఉంటే ఇప్పటికన్నా ఎవరైనా చూస్తుంటే ఏమైనా చేయగలిగితే అది మార్చేయండి. ఇట్స్ నాట్ గుడ్. ఆ క్లైమాక్స్లో కూడా ఒక్క ప్రాణం కోసం ఇంతమంది ఏంటది, వాట్ ఈస్ దట్, ఇంత కోట్లు పెట్టి ఇన్నేళ్ళు చేసే పనికి లాస్ట్లో గబ్బు చేసినట్టు అనిపించట్లా, అదొకటి. అండ్ ఇంకోటి దిశా పార్టీ వై మ్యాన్, వై యాక్టింగా, హైపా, ఏం చూసారయ్యా నేను చెప్పనా? ఇటలీలో సాంగ్ ఉందంట బికినీ కోసమా అంటే నాకు అర్థం కావట్లా. మరి ఇటలీలో సాంగ్ ఏంటబ్బా ఈ సినిమాలో? సరే ఈ సాంగులు ఫైట్లు ఆబ్వియస్లీ ఉంటాయి, సాంగులు కామెడీ ఇవన్నీ ఈ లవ్ యాంగిల్ ఇంటిగ్రేట్ చేస్తే పర్లేదు. కానీ నాకు బాహుబలి 1 లాగా ఏదో పెట్టాలి తమన్నా యాంగిల్ అని పెట్టడం అంటే నాకు అలా అప్పుడు అనిపించింది. కానీ చెప్తున్నా, లాగి సాగదీసి అంతా పార్ట్ 2లో దేకలేంగే, పార్ట్ 3లో దేకలేంగే అనుకుంటే మాత్రం నాకు కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత హైపు, ఇంత వెయిటింగ్ ఇదంతా చేసి టికెట్ ప్రైసులు రాను మరి అన్యాయం అయిపోతుందండి. హై బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి అంటుంటే నా గుడలో గుబేలు అవుతుంది. వీళ్ళ బడ్జెట్లో కానీ వీళ్ళ బడ్జెట్లో టికెట్ రేట్లు పెరిగేటట్టున్నాయని. ఫస్ట్ టైం నేను 7-8 ఇయర్స్ నుంచి ఉంటున్నాయి ఇక్కడ. $35 అండి. సినిమార్క్ XD 35, సినిమార్క్ ఐమాక్స్ సినిమార్క్ XD 30, సినిమార్క్ ఐమాక్స్ $35. చెప్తున్నా కదా, మహేష్ బాబు గారి రాజమౌళి గారి సినిమా $50 అయింది. ఇప్పుడే చెప్తారా $50 అప్పుడే అవుద్ది. నా లైఫ్ టైంలో $100 టికెట్ నేను చూస్తా, $100 టికెట్ ఐ విల్ సీ. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు $30 పెట్టి వెళ్ళి అంతా పార్ట్ 2లో చూద్దాం, పార్ట్ 2లో $45 ఇస్తాం టికెట్ అంటే ఎట్లుంటుంది చెప్పండి. సో ఐ హోప్ నేను పెట్టిన మనీకి నాకు కావాల్సిన స్టఫ్ ఉంటుంది ఈ సినిమాలో అని ఐఎమ్ హోపింగ్ ఫర్ దాట్. సో ఇది హైప్ అయితే ఉందండి, నాకైతే హైప్ ఉంది, ఊపేస్తుంది అని కూడా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టేషన్స్ చెక్లో పెట్టుకుందాం, కొంచెం గ్రౌండెడ్ ఉందాం.
ఇప్పుడున్న ఇది అంతా చూసిన దాని ప్రకారం అయితే మనోళ్ళు హాలీవుడ్ని దున్నేద్దాం, హాలీవుడ్ ఎంత అంటున్నారు, కానీ అలా అనుకునే వాళ్ళు హాలీవుడ్ మొత్తం సరిగ్గా చూడలేదు నా దృష్టిలో. ఎందుకంటే ఈ సినిమాలో క్లియర్లీ అదే నో ఫాల్ట్, అందరూ రిఫరెన్సెస్ తీసుకుంటారు, చాలా ఒరిజినల్ స్టోరీ ఇది అనిపిస్తుంది. కాకపోతే రిఫరెన్స్ల దగ్గర నుంచి మ్యాడ్ మ్యాక్స్ తీసుకోండి, బ్యాట్మెన్ ఆ బ్యాట్ మొబైల్ తీసుకోండి, బుజ్జి తీసుకోండి, హ్యాన్ సోలో, అవి ఇంకా చాలా ఉంటాయి, చాలా రిఫరెన్సెస్ ఉన్నాయండి. సో ఈ ఏదో మన ఒరిజినల్ ప్రోడక్ట్ ఇచ్చాం ఇట్లా హాలీవుడ్ మైండ్ బ్లాక్ అయిపోద్ది అని అనుకుంటే మాత్రం తప్పు. లెట్స్ సీ సినిమా చూశాక ఎలా ఉంది చూద్దాం. కానీ ఇప్పుడున్న మెటీరియల్లో ఇప్పుడు చూపించిన దాంట్లో గట్టి రిఫరెన్స్లు తీసుకున్నారు. యాక్చువల్లీ మ్యాడ్ మ్యాక్స్ ఈ వాటర్ కాన్సెప్ట్ అది ఇది అంటున్నారు కదా, ఈ మ్యాడ్ మ్యాక్స్ అనే సినిమా యాక్చువల్ ఒరిజినల్ సినిమా ఎప్పుడో నేను పుట్టక ముందు వచ్చినట్టుంది. సో ఈ బ్యాట్మ్యాన్, బ్యాట్ మొబైల్ అది తీసేయండి. సో ఏ పార్ట్ తీసుకున్నా కూడా ఇప్పుడు స్టార్ వార్స్ తీసుకోండి, స్టార్ వార్స్ ఒరిజినల్ స్టార్ వార్స్ ఎప్పుడు వచ్చింది, ఆ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది. సో ఇక్కడ విలన్స్ వాళ్ళు ఏదో అంటారు, పేర్లు మర్చిపోతున్నా కానీ స్టార్ వార్స్లో కూడా వైట్ సూట్ వేసుకొని ఉంటారు, వాళ్ళు చాలా ఫేమస్. అలానే ఇక్కడ వీళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్నారు, ఆ ఎంపరర్, ఇక్కడ ఇది చాలా సిమిలారిటీస్ ఉన్నాయండి. సో నేను తప్పుగా అనట్లేదు, తక్కువ అని చెప్పట్లేదు, కానీ అదే అంటున్నా, మనది మనదే. కానీ ఇప్పుడు ఇంకా మనదే దునియాలో నెంబర్ 1 దున్నేస్తుంది అనుకునే ఫీలింగ్లో మాత్రం మనం ఉండకూడదు. కొంచెం గ్రౌండెడ్గా ఉందాం, సినిమా బాగుంటే ఎంకరేజ్ చేద్దాం. ఇది మన రివ్యూ ఆఫ్ కల్కి. నాకైతే హైప్ ఉంది, హోప్ ఉంది, చూద్దాం ఏవైద్దో. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దాం, మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.